బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జాతీయ రహదారి వెంబడి విద్యుత్ టవర్ల ఎత్తు పెంచి పునర్నిర్మించడంలో భూములు ఇచ్చిన భూ యజమానులకు ప్రభుత్వం ధర కంటే 200% పరిహారం పెంచి ఎకరాకు కోటి చొప్పున సెంటు భూమి ఖరీదు లక్షగా నిర్ణయించి ఇవ్వనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి వెల్లడించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ, జాతీయ రహదారులు, ట్రాన్స్కో అధికారులు భూములిచ్చిన భూ యాజమాన్యాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన భూ యాజమాన్యాలకు నష్టపరిహారాలు అందించే అంశంపై సంప్రదింపులు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ జిల్లా పరిధిలోని 216 జాతీయ రహదారి వెంబడి రాజోలు మరియు మామిడికుదురు మండలాలలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను పునర్నిర్మించేందుకు జిల్లా పరిపాలన, రక్షణ, భద్రతా అంశాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 6 మీటర్ల ఎత్తులో ఉన్న 130 kV విద్యుత్ లైన్లకు సంబంధించిన 8 టవర్ల ఎత్తును 12 మీటర్లకు పెంచేలా నూతన టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ట్రాన్స్కో ప్రతినిధులు భూ యజమానులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రజా భద్రత, ప్రాంతీయ ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. 216 జాతీయ రహదారి విస్తరణ, ఆధునీకరణ పనుల్లో భాగంగా రాజోలు, మామిడికుదురు మండలాల పరిధిలో కేవలం 6 మీటర్ల ఎత్తులో ఉన్న 130 kV విద్యుత్ లైన్ల భవిష్యత్తులో ప్రజల భద్రతకు, రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆయా ప్రాంతాల్లోని 8 విద్యుత్ టవర్లను తొలగించి వాటి స్థానంలో 12 మీటర్ల ఎత్తుగల నూతన టవర్లను నిర్మించాల్సి ఉందని, ఈ నూతన టవర్లకు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ విషయంలో భూములు కోల్పోతున్న రైతులకు, యజమానులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరించి ఎకరం విలువను ₹1 కోటి పెంచుతూ సెంటు ధర లక్షగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు. టవర్ల ఏర్పాటుకు ఉపయోగించిన స్థలానికే కాక వైర్ల వెంబడి ఉన్న కారిడార్లు కూడా చెట్టు, పంట నష్టానికి పరిహారాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ పొలాలలో విద్యుత్ లైన్ల మధ్యలో పెడుతోందని, ఒక పక్కకు మార్చాలని కోరగా సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలపై తగు చర్యలు గైకొనడం జరుగుతుందని చెప్పారు. టవర్ల ఏర్పాటుకు 39 సెంట్ల భూమిని ప్రతిపాదించడం జరిగిందన్నారు.